The year 1945, October 24th, the United Nations was founded amid a period of turmoil in international relations. అంతర్జాతీయ సంబంధాల్లో కానీ ప్రపంచ రాజకీయాల్లో కానీ ఒక కీలకమైన సంక్షోభం తర్వాత ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి ఒక మహా శాంతి సౌధం ఏదైతే ఉందో అది ఏర్పాటవ్వడం అనేటువంటి జరిగింది. మానవాళి మనుగడనే ప్రశ్నించినటువంటి ఆ మహా సంక్షోభం రెండవ ప్రపంచ యుద్ధం అయితే, వరల్డ్ వార్ 2 అయితే, ఆ శాంతి సౌధమే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిగా మనం చెప్పొచ్చు. సుమారు 8 కోట్ల మందిని పొట్టన పెట్టుకున్నటువంటి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సైనికులు మరియు సామాన్య ప్రజల యొక్క శవాల గుట్టల మధ్య, వాళ్ళ యొక్క రక్తపు దారుల మధ్య, రెఫ్యూజీ శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆకలి కేకల మధ్య ఈ మహాశాంతి సౌధం ఏదైతే ఉంటుందో అది ఏర్పాటవ్వడం అనేటువంటి జరిగింది. ఇన్ దిస్ కాంటెస్ట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఆల్ అబౌట్ యునైటెడ్ నేషన్స్. ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి, దాని యొక్క చరిత్ర, హిస్టరీ ఏంటి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 75 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ మధ్య తన ప్రస్థానంలో ఐక్యరాజ్య సమితి సాధించినటువంటి అచీవ్మెంట్స్, ఘనతలేంటి, అండ్ దాంతోపాటు ఐక్యరాజ్య సమితి ఎక్కడ వెనుకబడుతుంది, ఐక్యరాజ్య సమితి యొక్క పనితీరుని మెరుగుపరచడంలో ఎలాంటి సంస్కరణలు, రిఫార్మ్స్ అనేటువంటివి తీసుకురావచ్చు. లెట్ us try to understand everything that you need to know about United Nations. My name is Sai Ram Sampath Rao. ఎలా ఉన్నారు అందరూ? ఎప్పటిలాగే ఈ సెషన్ని కూడా వీలైతే 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. మనం చేస్తున్నటువంటి వీడియోస్ కానీ క్లాసెస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మనం ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే let us talk about the origins of United Nations and everything that you need to know about United Nations. అసలు యునైటెడ్ నేషన్స్ కథంతా మనం తెలుసుకోవాలంటే మనం కాస్త చరిత్రలోకి వెళ్ళాలి. అసలు ఈ తతంగం అంతా ఎక్కడ మొదలైంది అంటే మనం లేట్ 19th సెంచరీలో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అనలైజ్ చేయాలి. 19వ శతాబ్దపు చివరి భాగం నాటికి చివరికి వచ్చేటప్పటికి ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఇంపీరియలిజం ఏదైతే ఉంటుందో, కొలీనియల్ ఇంపీరియలిజం ఏదైతే ఉందో అది పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేటువంటిది జరిగిందన్నమాట. అరౌండ్ 15th సెంచరీలో 15వ శతాబ్దంలో యూరోపియన్ పవర్స్ ప్రపంచంలోని వేరు ప్రాంతాలని తమ కాలనీస్గా మార్చుకొని వాటి యొక్క రిసోర్సెస్ని కొల్లగొట్టడం మొదలుపెట్టినాయి. అండ్ వాళ్ళ యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేసినాయి, ఆయా ప్రాంతాల యొక్క పొలిటికల్ అఫైర్స్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఇంపీరియలిజం అంటే సామ్రాజ్యవాదం, మెనీ టెరిటరీస్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనేటువంటి తపన, ఆరాటం, తుత్తర ఏదైతే ఉందో అది ఆ సమయంలో డెవలప్ అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. దీస్ యూరోపియన్ పవర్స్ కాలనీస్ని ఏర్పరుచుకొని వాటి యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కొల్లగొట్టడం మొదలుపెట్టినాయి. అండ్ ఈ రిసోర్సెస్లో భాగంగా ఒక యూరోపియన్ పవర్కి ఇంకొక యూరోపియన్ పవర్కి చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి మొదలైనవి బికాస్ ఆఫ్ ద డామినెన్స్ ఇన్ కాలనీస్. ఫర్ ఎగ్జాంపుల్ 7 year గ్లోబల్ వార్ అంటాం. బ్రిటన్కి మరియు ఫ్రాన్స్కి మధ్య ఎక్కువ కాలనీస్ మాకు కావాలనేటువంటి దీంతో డామినెన్స్ కోసం ఆ వార్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. దీస్ వార్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా డిస్ట్రక్షన్కి దారి తీయడం అనేటువంటిది జరిగిందనమాట. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కూడా పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేటువంటి జరిగింది. ఎస్పెషల్లీ మిలిటరీ టెక్నాలజీ అండ్ నావల్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది విపరీతంగా పెరగడం అనేటువంటి జరిగింది. అప్పటి వరకు మిలిటరీ ఎమ్యునిషన్ ఏదైతే ఉన్నాయో, ఆయుధాలు ఏవైతే ఉంటాయో కొంతమందిని మాత్రమే చంపితే ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కారణంగా ఏం జరగడం అనేది జరిగింది, విపరీతమైనటువంటి వార్ డిస్ట్రక్టివ్నెస్ ఆఫ్ వార్ఫేర్కి కారణం అవ్వడం అనేటువంటి జరిగింది. సో అప్పుడే ఏర్పడుతున్నటువంటి మోడర్న్ నేషన్స్ ఏం రిలీజ్ అవ్వడం అనేటువంటి జరిగింది, మనందరం కలిసి ముందుకొచ్చి ఈ లార్జ్ స్కేల్ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా అయినా ఎదుర్కోవాలనేటువంటి భావన ఏదైతే ఉందో అది డిఫరెంట్ నేషన్స్ మధ్య మొదలవ్వడం అనేది జరిగింది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే హ్యుమానిటేరియన్ క్రైసిస్ యాజ్ వెల్. సో అప్పటి వరకు వారి యొక్క అవుట్కమ్స్ని ఎలా కొలిచేవాళ్ళు అంటే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎవరికి ఎన్ని కాలనీస్ వచ్చినాయి, ఎవరు ఎన్ని కాలనీస్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది, ఈ విధంగా చూడడం అనేది జరిగింది. బట్ అప్పటి నుంచి ఏమని మొదలైందంటే ఎంతమంది చనిపోయారో యుద్ధంలో, లేకపోతే ఎంతమందికి క్షతగాత్రులు అవ్వడం అనేది జరిగింది, ఇంజూర్ అవ్వడం అనేది జరిగింది, ఎంతమంది ఫోర్స్ఫుల్గా వేరే ప్రాంతాలకి డిస్ప్లేస్ అవ్వడం అనేటువంటి జరిగింది, ఈ లెక్కలు కూడా బేరీజ్లోకి వేసుకోవడం అనేటువంటి జరిగింది. ఇవి కూడా స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఈ వార్స్ యొక్క డిస్ట్రక్టివ్నెస్ ఎప్పుడైతే పబ్లిక్ అవ్వడం అనేది జరిగిందో, పీపుల్కి తెలియడం అనేటువంటి జరిగిందో, ఇట్ లెడ్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ మెనీ పీస్ మూమెంట్స్. ప్రపంచ శాంతి కోసం చాలా
యాజిటేషన్స్ కానీ లేకపోతే చాలా చాలా ఉద్యమాలు ఏవైతే ఉంటాయో మొదలవ్వడం అనేది జరిగింది. ద 19th century విట్నెస్ ఎమర్జెన్స్ ఆఫ్ వేరియస్ పీస్ మూవ్మెంట్స్. చాలా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో స్టార్ట్ అయినాయి. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఆఫ్ డిస్ప్యూట్స్, కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆర్బిట్రేషన్ ద్వారా, డైలాగ్ ద్వారా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. యుద్ధం అనేటటువంటిది పరిష్కారం కాదు అనేటటువంటి ఆలోచన పీపుల్లో స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ నెక్స్ట్ మెనీ లీడర్స్ చాలా పీస్ ఇనిషియేటివ్తో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. 1917 ముందు రష్యాలో జారిస్ట్ రెజీమ్ అనేటటువంటిది ఉండేది. రష్యన్ మొనార్క్ రూల్ చేయడం అనేటటువంటిది జరిగింది. నికోలస్ థర్డ్ అనేటటువంటి రష్యన్ మొనార్క్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్ ద లేట్ 19th century అడ్వకేటెడ్ ఫర్ పీస్. ప్రపంచంలో శాంతి నెలకొల్పబడాలి అని చెప్పి ఆయన అడ్వకేట్ చేయడం అనేటువంటిది జరిగింది. పీపుల్ చచ్చిపోతున్నారనో లేకపోతే దేర్ వాజ్ హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ కాదు. 19th century వాజ్ క్యారెక్టరైజ్డ్ బై ద గ్రేట్ గేమ్ బిట్వీన్ ఇంపీరియల్ రష్యా అండ్ ద గ్రేట్ బ్రిటన్కి మరియు రష్యాకి మధ్య విపరీతమైనటువంటి టెరిటోరీస్ని మేము ఆక్రమించుకుంటామనే ఒక కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి మొదలైనవి. ఆ కాన్ఫ్లిక్ట్స్లో బ్రిటిష్ పైచేయి సాధించడం వల్ల బ్రిటిష్ వాళ్ళు చాలా యుద్ధాలకు కారణమవుతున్నారు అనేటటువంటి పేరుతో యుద్ధంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. బట్ గెలుపొందినటువంటి బ్రిటిష్ వాళ్ళని అక్యూజ్ చేస్తూ ప్రపంచంలో శాంతి నెలకొల్పబడాలని చెప్పి రష్యా అడ్వకేట్ చేయడం అనేది జరిగింది. రష్యన్ మొనార్క్ అయినటువంటి నికోలస్ థర్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అడ్వకేట్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ పబ్లిక్ ఒపీనియన్ కూడా చేంజ్ అవుతూ రావడం అనేటువంటి జరిగింది. ప్రపంచంలో పీస్ అండ్ స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో అది ఎన్ష్యూర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అప్పుడే ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయి, గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చాలా ప్రెజర్ తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో అరౌండ్ 17th century నుంచి 19th century మధ్యలో జరిగినటువంటి చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అండ్ రెవల్యూషన్స్ కారణంగా పీపుల్ స్టార్టెడ్ నోయింగ్ మెనీ ఆస్పెక్ట్స్ లైక్ లిబర్టీ, స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసుకున్నారు. హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు అంటే ఏంటో తెలుసుకున్నారు. హ్యూమనిజం గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. ఏదైనా ఒక ఈవెంట్ అనేటటువంటి జరిగితే అది మనిషి యొక్క శ్రేయస్సు కోసం జరగాలి కానీ మనిషి యొక్క డిస్ట్రక్షన్ కోసం జరగకూడదని చెప్పి పీపుల్ అవగతం చేసుకోవడం అనేది జరిగింది, అర్థం చేసుకోవడం అనేటువంటి జరిగింది. సో ఆల్ ది సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ దృష్ట్యా అప్పుడు 1899లో ఇన్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 19th centuryలో ఏం స్టార్ట్ అయింది? ప్రస్తుత నెదర్లాండ్స్లోని హేగ్లో ద ఇంటర్నేషనల్ పీస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది మొట్టమొదటిసారి స్టార్ట్ అవ్వడం అనేది. ప్రపంచ శాంతి కోసం మొదలైనటువంటి మొదటి కాన్ఫరెన్స్, మొదటి మీటింగ్ ఏంటి అంటే ద ఇంటర్నేషనల్ పీస్ కాన్ఫరెన్స్ ఆఫ్ 1899. ఓకేనా? అయితే ఈ ఇంటర్నేషనల్ పీస్ కాన్ఫరెన్స్లో భాగంగా ఒక కన్వెన్షన్ని సైన్ చేయడం అనేటువంటి జరిగింది వేరియస్ నేషన్స్. ఏంటా కన్వెన్షన్ ఫర్ ద పీస్ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్. అంతర్జాతీయ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి పీస్ఫుల్గా, శాంతియుతంగా సెటిల్ చేసుకోవడానికి ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలని చెప్పి ఒక అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అండ్ దీనిలో భాగంగానే దిస్ పర్టికులర్ పీస్ఫుల్ సెటిల్మెంట్స్ కోసం, ఆర్బిట్రరీ సెటిల్మెంట్స్ కోసం, అంటే చర్చల ద్వారా కొన్ని డిస్ప్యూట్స్ సెటిల్ అవ్వడానికి పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ 1902లో ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది కూడా. అర్థమైందా? 1902లో ఏమైంది? పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేశారనమాట. అంటే డైలాగ్ ద్వారా, చర్చల ద్వారా, లేకపోతే మీడియేషన్ ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా ప్రపంచంలో వేరు సమస్యలు ఏవైతే ఉంటాయి, అంతర్జాతీయ సమస్యలు ఏవైతే ఉంటాయి వాటికి సొల్యూషన్ అనేది ఉండాలి. వార్స్ అనేటటువంటివి సొల్యూషన్ కాకూడదు అనే విధంగా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మరి వరల్డ్ పీస్, వరల్డ్ స్టెబిలిటీ అనేటటువంటి మాటలు కేవలం రాతలకు మాత్రమే పరిమితమైనవి. సో దేనికి దారితీయడం అనేది జరిగింది? ఇన్ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ పీస్ కాన్ఫరెన్స్ అండ్ దేర్ అవుట్కమ్స్, అది ద గ్రేట్ వార్, వరల్డ్ వార్ 1, మొదటి ప్రపంచ యుద్ధం ఏదైతే ఉంటుందో దానికి దారితీయడం అనేటటువంటిది జరిగింది నాన్న. ఈ మొదటి ప్రపంచ యుద్ధం ఎవరెవరి మధ్య జరగడం అనేటటువంటిది జరిగింది? అలైడ్ పవర్స్కి అండ్ దాంతోపాటు సెంట్రల్ పవర్స్కి మధ్య జరగడం అనేటటువంటిది జరిగింది. అలైడ్ పవర్స్ లైక్ బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్, దే ట్రైడ్ దేర్ మ్యాక్సిమం టు క్రష్ ది సెంట్రల్ పవర్స్ లైక్ ఒట్టమన్స్ కానీ లేకపోతే జర్మన్స్ కానీ వీళ్ళందరినీ క్రష్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. మొత్తానికి దిస్ వరల్డ్ వార్ 1 చాలా డిస్ట్రక్షన్కి దారితీయడం అనేటువంటిది జరిగింది. సుమారు 20 million పీపుల్, అంటే 2 కోట్ల మంది చనిపోవడం అనేటటువంటిది జరిగింది. ఎంతోమంది ఫోర్స్ఫుల్గా డిస్ప్లేస్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. చాలా పాండమిక్స్ అండ్ ఎపిడమిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా కారణం అవడం అనేది జరిగింది. ప్రపంచం నలుమూల నుంచి ఏం చేశారు? దీస్ యూరోపియన్ పవర్స్ ముఖ్యంగా వాళ్ళ కాలనీస్లో ఉండేటటువంటి పీపుల్ని ట్రూప్స్ కింద చేర్చుకోవడం అనేది జరిగింది. సో ప్రపంచం నలుమూల నుంచి పీపుల్ ఒక దగ్గర చేరడం వల్ల వ్యాధులు ఏవైతే ఉంటాయో విపరీతంగా ప్రబలడం అనేటువంటిది జరిగింది. బోత్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ సుమారు 20 million పీపుల్, 2 కోట్ల మంది చనిపోవడం అనేటువంటిది జరిగింది. అండ్ ఫైనలీ దిస్ వరల్డ్ వార్ 1 వాజ్ ఎండెడ్ విత్ ట్రీటీ ఆఫ్ వెర్సాలి. వెర్సాలి ఈజ్ యాక్చువల్లీ ఏ రాయల్ ప్యాలెస్ ఇన్ ఫ్రాన్స్.
వెర్సాలీ ప్యాలెస్లో దిస్ పర్టిక్యులర్ అగ్రిమెంట్ జరగడంతో World War I ఒక ఎండ్కి రావడం అనేటటువంటి జరిగింది. మెజారిటీ ఆఫ్ ద జర్మన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు క్యాప్చర్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. అండ్ జర్మనీ దిస్ వార్ లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని భరించాల్సి రావడం అనేటువంటి జరిగింది. జర్మనీ ఎకనామిక్ హార్డ్షిప్స్కి జర్మనీ యొక్క ఆర్థిక వ్యవస్థ ట్రీటీ ఆఫ్ వెర్సాలీ తర్వాత విపరీతంగా దిగజారడం అనేటటువంటిది జరిగింది. దిస్ ట్రీటీ ఆఫ్ వెర్సాలీ అనేటటువంటిది ట్రీటీ ఆఫ్ డిక్టాట్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అంటే జర్మనీ మీద డిక్టేట్ చేసినటువంటి పీస్, జర్మనీని బలవంతంగా, జర్మనీని ఫోర్స్ఫుల్గా చాలా విషయాల్లో సరెండర్ చేయడం అనేటటువంటిది జరిగిందన్నమాట ఆఫ్టర్ దిస్ ట్రీటీ ఆఫ్ వెర్సాలీ. ట్రీటీ ఆఫ్ వెర్సాలీ యొక్క వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్కమ్ ఏంటి అంటే లీగ్ ఆఫ్ నేషన్స్, ప్రపంచ శాంతి కోసం లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటటువంటి ఒక సంస్థ ఏర్పాటవ్వడం అనేటువంటి జరిగింది. లీగ్ ఆఫ్ నేషన్స్ ఏదైతే ఉందో దీనికి అనుబంధంగా ఏం ఏర్పాటవ్వడం అనేటువంటి జరిగిందంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది కూడా 1919లో స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. దిస్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈజ్ యాక్చువల్ అఫిలియేటెడ్ ఏజెన్సీ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్, గుర్తుపెట్టుకోవాలి. బట్ లీగ్ ఆఫ్ నేషన్స్లో ముఖ్యమైనటువంటి World War I తర్వాత ఏం జరగడం అనేది జరిగింది, పవర్స్ డైనమిక్స్ అనేటటువంటి స్టార్ట్ అయినాయి. అప్పటి వరకు యూరోపియన్ డామినెన్స్ ఏదైతే ఉందో, యూరోపియన్ కంట్రీస్ యొక్క డామినెన్స్ అనేటటువంటి పూర్తిగా తగ్గింది. బ్రిటిష్ వాళ్ళు World War I కోసం, ఈ వార్ ఫినాన్సింగ్ కోసం యుఎస్ నుంచి లేకపోతే యుఎస్ రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి చాలా అప్పులు తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి అప్పులు తీసుకోవడం అనేటువంటి జరిగింది. సో వీళ్ళు పే చేసినటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ అనేటువంటిది చాలా లాభపడడం అనేటువంటి జరిగింది. సో బ్రిటిష్ డామినెన్స్ ఏదైతే ఉందో అది World War I తర్వాత పూర్తిగా అస్తమించడం అనేటువంటి జరిగింది. సో World War I తర్వాత ప్రపంచంలో 2 ఇంపార్టెంట్ పవర్స్ రైజ్ అవ్వడం అనేటువంటి జరిగింది. వన్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవది సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో ఇవి డెవలప్ అవ్వడం అనేటువంటిది జరిగింది అనమాట. ఇవి రైజ్ అవ్వడం అనేటువంటి జరిగింది. మొత్తానికి ద రైజింగ్ సూపర్ పవర్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటివి దిస్ లీగ్ ఆఫ్ నేషన్స్ లో చేరకపోవడం వల్ల దిస్ లీగ్ ఆఫ్ నేషన్స్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్ టు మెయింటైన్ పీస్ అండ్ వరల్డ్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇట్ వాజ్ ప్రూవ్డ్ ఎఫెక్టివ్ ఇన్ నో టైమ్. సో అసలు అది ఎఫెక్టివ్గా పనిచేయడం అనేటువంటిది జరగలేదు. అది దాని కారణంగా అది ఇన్ఎఫెక్టివ్గా వర్క్ చేయడం వల్ల 1939లో World War II రెండవ ప్రపంచ యుద్ధం ఏదైతే ఉంటుందో ఇది స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. World War II ఎవరెవరి మధ్య స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగిందమ్మా, బిట్వీన్ అలైడ్ పవర్స్ అగైన్ వర్సెస్ యాక్సిస్ పవర్స్. యాక్సిస్ పవర్స్ అంటే ఎవరు, ఇందులో 3 ఇంపార్టెంట్ పవర్స్ మీకు కనిపిస్తాయి. మొదటిది జపాన్, రెండవది ఏంటి అంటే జర్మనీ, మూడవది ఏంటి అంటే ఇటలీ. సో దీనిలో ఎవరు సక్సెస్ అయ్యారు, ఎలైట్ పవర్స్ ఏవైతే ఉంటాయో అవి సక్సెస్ అవ్వడం అనేటువంటి జరిగింది. World War II నడుస్తున్నటువంటి సమయంలో, రెండవ ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో అది కొనసాగుతున్నటువంటి సమయంలో ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ మీటింగ్ అనేటటువంటిది జరిగిందనమాట. ఎవరెవరి మధ్య జరిగింది సార్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి విన్స్టన్ చర్చిల్ మధ్య ఒక సీక్రెట్ మీటింగ్ అనేటువంటిది జరిగింది. ఎక్కడ అంటే కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సౌత్ ఈస్ట్లో ఉన్నటువంటి ప్లెసెంటా బే ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఒక నావల్ షిప్ మీద జరగడం అనేటువంటి జరిగింది. ఈ సీక్రెట్ మీటింగ్ లో దీస్ హెడ్స్ ఆఫ్ ద 2 కంట్రీస్ ఏం డిస్కస్ చేశారు అంటే వై కాంట్ వి క్రియేట్ ఎ బాడీ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ ఎఫర్ట్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ దీస్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఎలాగో ఎఫెక్టివ్గా వర్క్ చేయట్లేదు కాబట్టి మనం ఎందుకు ఒక ఇంటర్నేషనల్ పీస్ ఆర్గనైజేషన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు అనుకోవడం అనేటువంటిది జరిగింది. ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మీటింగ్ దే ఇష్యూడ్ ఏ స్టేట్మెంట్ నేమ్డ్ యాజ్ అట్లాంటిక్ చార్టర్. అట్లాంటిక్ కోస్ట్లో కదా వీళ్ళు కలిసి మీటింగ్ అనేటువంటిది పెట్టుకోవడం అనేది జరిగింది. అట్లాంటిక్ చార్టర్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. రిమెంబర్ దిస్ ఇస్ నాట్ ఎ ట్రీటీ, ఇది ఒక ఒప్పందం కాదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎఫర్మేషన్. అంటే అదొక ధృవీకరణ పత్రం అనమాట. అంటే మేము కన్ఫామ్గా ఒక పీస్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేస్తాము అనేటటువంటి ఎఫర్మేషన్ ఇవ్వడం అనేటటువంటిది జరిగిందనమాట. సో దిస్ పర్టికులర్ అట్లాంటిక్ చార్టర్లో వాళ్ళు ఏం చెప్పారు అంటే మేము ఒక కామన్ ప్రిన్సిపల్స్తో ముందుకు వస్తాము. ఎందుకోసమంట ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం యొక్క భవిష్యత్తు శాంతియుతంగా కొనసాగడానికి, శాంతియుతంగా ప్రపంచం ముందుకెళ్ళడానికి కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ని మేము త్వరలో ఇవ్వబోతున్నాం అనేటటువంటి ఎఫర్మేషన్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఫైనలీ యునైటెడ్ స్టేట్స్ వన్ ఆఫ్ ద అలైడ్ పవర్స్ డిసెంబర్ 1941లో యుద్ధంలో చేరడం అనేటువంటి జరిగింది. సో యుద్ధంలో చేరిన వెంటనే ఫర్ ద ఫస్ట్ టైం యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి రూజ్వెల్ట్ యునైటెడ్ నేషన్స్ అనేటటువంటి ఈ పదం ఏదైతే ఉంటుందో దాన్ని కాయిన్ చేయడం అనేది జరిగింది అనమాట. యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని ఎవరు కాయిన్ చేశారమ్మా అంటే అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన కాయిన్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు, ఏ రీజన్ వల్ల ఆయన యునైటెడ్ నేషన్స్ అనేటటువంటి పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది అంటే World War IIలో వీళ్ళ యొక్క ప్రత్యర్థులైనటువంటి యాక్సిస్ పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎలైడ్ పవర్స్ ఎవరైతే ఉంటారో ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ కలిసి ఒక్కటవ్వాలి. లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, లేకపోతే బ్రిటన్ కానీ, లేకపోతే అప్పటి రిపబ్లిక్ ఆఫ్ చైనా కానీ, లేకపోతే యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ కానీ, ఇవన్నీ కలిపి ఒకటవ్వాలి. ఎవరికి వ్యతిరేకంగా? యాక్సిస్ పవర్స్ వ్యతిరేకంగా. యాక్సిస్ పవర్స్ గా అప్పుడు ఎవరు ఉండమనేటటువంటి జరిగింది? జర్మనీ ఉండమనేటటువంటి జరిగింది, ఇటలీ ఉండడం అనేటటువంటి జరిగింది, జపాన్ ఉండడం అనేటటువంటి జరిగింది. వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఒక్కటవ్వాలి అనేటటువంటి పేరుతో ఏం చేశారు? యునైటెడ్ నేషన్స్ అనేటటువంటి పేరు పెట్టడం అనేది జరిగింది. నన్ను ఎప్పుడు పెట్టారు? 1941. ద వెరీ నెక్స్ట్ ఇయర్ 1942 జాన్వరిలో రిప్రజెంటేటివ్స్ ఆఫ్ 26 అలైడ్ నేషన్స్, మొత్తం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ వీళ్ళ యొక్క అలైస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ అనేటటువంటిది పెట్టుకోవడం అనేది జరిగింది. ఎక్కడండి? వాషింగ్టన్ డీసీలో ఒక మీటింగ్ అనేటటువంటిది పెట్టుకున్నారు. అండ్ పెట్టుకుని వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఈ పర్టికులర్ యునైటెడ్గా ఏర్పడడం వల్ల ఏ విధమైనటువంటి ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేద్దాం అనుకుంటున్నారనే పేరుతో ఒక డిక్లరేషన్ రిలీజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఒక స్టేట్మెంట్, ఒక ఫార్మల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేశారు. దీన్నే డిక్లరేషన్ బై యునైటెడ్ నేషన్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. దీనిలో ఏం చెప్పారు అంటే, ఆల్ ద నేషన్స్, అలైడ్ నేషన్ షుడ్ బి యునైటెడ్ అండ్ ఎంప్లాయ్ ఆర్ డిప్లాయ్ ఫుల్ రిసోర్సెస్, వాళ్ళ మిలిటరీ రిసోర్సెస్ కానీ, ఎకనామిక్ రిసోర్సెస్ కానీ వీటన్నిటి ఫుల్గా డిప్లాయ్ చేయాలి. ఎందులో? ఇన్ ద స్ట్రగుల్ ఫర్ విక్టరీ ఓవర్ హిట్లరిజం. అడాల్ఫ్ హిట్లర్ జర్మనీలో చేపడుతున్నటువంటి నరమేధం కానీ, జాతి హననం ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా ఎలైడ్ పవర్స్ అన్ని ఒక్కటవ్వాలి, ఆ విధంగా ప్రపంచ శాంతికి కృషి చేయాలని చెప్పి ఒక డిక్లరేషన్ ఏదైతే ఉందో అది సైన్ చేయడం అనేటువంటి జరిగింది. దీస్ పీపుల్ ఆర్ నాట్ ప్రిడామినెంట్లీ ఫోకసింగ్ ఆన్ వరల్డ్ పీస్, బట్ దే ఆర్ ట్రైయింగ్ టు మొబిలైజ్ రిసోర్సెస్ అగెన్స్ట్ అడాల్ఫ్ హిట్లర్ హూ ఈస్ రూలింగ్ ఓవర్ జర్మనీ దట్ టైమ్. సో నాజీ జర్మనీ ఏవైతే ఉందో దానికి వ్యతిరేకంగా మనందరం ఒకటవ్వాలి, మన రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం కూడబెట్టాలనే విధంగా ఒక డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని చేయడం అనేటువంటి జరిగింది. వాట్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత కొన్ని సంవత్సరాల్లో చాలా మీటింగ్స్ అనేటటువంటివి జరిగినాయి. ముఖ్యంగా ఎలైడ్ పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య యునైటెడ్ నేషన్స్ అమెరికాకి, యుఎస్ఏకి, సోవియట్ యూనియన్కి, యూకేకి, చైనాకి మధ్య చాలా మీటింగ్స్ అనేటటువంటివి జరగడం అనేది జరిగింది. ఫైనల్లీ ఇన్ ద ఇయర్ 1945 అక్టోబర్ 24వ తారీఖున యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో అది ఏర్పాటు అవ్వడం అనేటువంటి జరిగింది. ఆఫ్టర్ ద చార్టర్ వాజ్ రాటిఫైడ్ బై 51 నేషన్స్. మొత్తం 51 దేశాలు ఏవైతే ఉంటాయో, అప్పటి దేశాలు ఏవైతే ఉంటాయో అవి యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఏదైతే ఉందో దాన్ని రాటిఫై చేయడం వల్ల ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో అది ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగిందనమాట. ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ ఎప్పుడు జరిగిందంటే January 10th, 1946. 1946లో జనరల్ అసెంబ్లీ యొక్క మీటింగ్ జరగడం అనేది జరిగింది. జనరల్ అసెంబ్లీ అంటే ఏంటో నేను కొద్ది నిమిషాల్లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ యొక్క గోల్స్ ఏం పెట్టుకోవడం అనేది జరిగింది? ఫస్ట్ వన్, మెయింటైనింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ, ప్రపంచ శాంతి, ప్రపంచ భద్రత ఏదైతే ఉందో దానికోసం పాటుపడాలి. డెవలపింగ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అమాంగ్ నేషన్స్, దేశాల మధ్య స్నేహపూరితమైనటువంటి బంధాలు ఏర్పాటు చేయడంలో కృషి చేయాలి. అచీవింగ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ సాల్వింగ్ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్, అంతర్జాతీయ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి పరిష్కారం కోసం వేరు దేశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కటి చేయాలి. అండ్ బీయింగ్ ఎట్ ద సెంటర్ ఫర్ హార్మోనైజింగ్ ద యాక్షన్స్ ఆఫ్ నేషన్స్ ఇన్ ద అటైన్మెంట్ ఆఫ్ దీస్ కామన్ ఎండ్స్. పైన పేర్కొన్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ సాధించడానికి ప్రపంచ దేశాలన్నింటినీ ఒక్కటి చేయాలి, ఒక తాటి మీద నిలబెట్టాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయాలి. ఈ లక్ష్యాలతో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ద ఇయర్ 1945 అక్టోబర్ 24వ తారీఖున ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. కంప్లీట్గా డీటెయిల్డ్గా ద బర్త్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ గురించి మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటాను. వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫ్యాక్టర్స్ దట్ పేవ్డ్ ద వే ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు సమ్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, 6 ఆర్గన్స్ ఉంటాయి. వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్, జాగ్రత్తగా వినాలి. సో నౌ లెట్ us look at 6 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ గురించి మనం మాట్లాడాలి. మొత్తం 6 ఉంటాయి. ఆల్ దీస్ ఆర్గాన్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1945 ఇట్ సెల్ఫ్. 1945లో ఎప్పుడైతే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఎస్టాబ్లిష్ అయిందో అప్పుడే ఈ 6 ఆర్గాన్స్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఈ జనరల్ అసెంబ్లీ. జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ మెయిన్ డెలిబరేటివ్, అంటే చర్చలు, ముఖ్యమైనటువంటి చర్చలు ఇక్కడే జరుగుతాయి. అండ్ దాంతోపాటు పాలసీ మేకింగ్, ఆల్ ది డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడే జనరల్ అసెంబ్లీలోనే తీసుకోబడ్డం అనేటువంటిది జరుగుతుందన్నమాట. దీనిలో మొత్తం ఆల్ ద మెంబర్ స్టేట్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ 193 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ భాగస్వాములుగా ఉండడం అనేది జరుగుతుంది. ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ జనరల్ అసెంబ్లీ. అండ్ అందుకే యుఎన్ ఇట్ ఈస్ ద ఓన్లీ యుఎన్ బాడీ విత్ యూనివర్సల్ రిప్రజెంటేషన్గా చెప్పొచ్చు. మెంబర్ స్టేట్స్ అన్నీ కూడా ఇందులో రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి దీనికి దిస్ పర్టికులర్ జనరల్ అసెంబ్లీలో యూనివర్సల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ప్రతి ఏటా సెప్టెంబర్లో
ఫుల్ యూఎన్ మెంబర్షిప్, యునైటెడ్ నేషన్స్ యొక్క మెంబర్స్ అందరూ మీట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది అట్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హాల్లో అందరూ మీట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దిస్ జనరల్ అసెంబ్లీ విల్ బి హెడెడ్ బై ఏ ప్రెసిడెంట్. దీనికి ఒక ప్రెసిడెంట్ ఉంటారు అండ్ ప్రెసిడెంట్ ప్రతి ఏటా ఇయర్లీ వన్స్ ఎన్నుకోబడ్డం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఈ జనరల్ అసెంబ్లీలో మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సచ్ యాజ్ పీస్ అండ్ సెక్యూరిటీ, లేకపోతే కొత్త మెంబర్స్ని అడ్మిట్ చేసుకోవడం కానీ, బడ్జెట్ మ్యాటర్స్ కానీ, వీటన్నింటికి 2/3 ఆఫ్ మెజారిటీ అవసరం. వేరాజ్ అదర్ జనరల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సింపుల్ మెజారిటీ సరిపోతుంది అనమాట. అర్థమైంది. ఈ విధంగా జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ విత్ యూనివర్సల్ రిప్రజెంటేషన్, గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పేరుతో పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దీని యొక్క ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అండర్ యునైటెడ్ నేషన్స్ చార్టర్? మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్, ప్రపంచ శాంతి అండ్ ప్రపంచ భద్రత, ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయడం, దాన్ని కాపాడమే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క బాధ్యత. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉంటారు? 15 మెంబర్స్ ఉంటారు. ఈ 15 మెంబర్స్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరు? ఎలైడ్ పవర్స్ హూ ఫాట్ డ్యూరింగ్ వరల్డ్ వార్ II, రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం పొందినటువంటి ఎలైడ్ పవర్స్ అందరూ ఈ 5 పర్మనెంట్ నేషన్స్గా ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, యూకే కానీ, లేకపోతే రష్యా కానీ, ఒకప్పటి యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు రష్యాగా మారడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఫ్రాన్స్ కానీ, అండ్ దాంతోపాటు చైనా. 1945లో యునైటెడ్ నేషన్స్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు చైనాని రిప్రజెంట్ చేసినటువంటి గవర్నమెంట్ ఏంటంటే రిపబ్లిక్ ఆఫ్ చైనా. బట్ 1949లో జరిగినటువంటి చైనీస్ రెవల్యూషన్ తర్వాత రిపబ్లిక్ ఆఫ్ చైనా కాస్త తైవాన్కి పారిపోయి చైనా గవర్నమెంట్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా మారింది. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ చైనాలో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. సో ఇక్కడ యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ మెంబర్గా రిప్రజెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బి ఎలక్టెడ్ ఫర్ ఎవ్రీ 2 years, ప్రతి 2 ఏళ్ల టెన్యూర్కి ఎన్నిక కాబడ్డం అనేటువంటిది జరుగుతుంది ఆన్ రీజనల్ బేసిస్. ఎవరు ఎలక్ట్ చేస్తారు? జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది ఎలక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. 2/3 మెజారిటీతో జనరల్ అసెంబ్లీ ఏం చేస్తుంది? ఎవరు నాన్ పర్మనెంట్ మెంబర్స్ అవ్వాలి అని చెప్పి ఇది చేయడం అనేటువంటిది జరుగుతుంది. బోత్ పర్మనెంట్ మెంబర్స్కి, నాన్ పర్మనెంట్ మెంబర్స్కి ఓటింగ్ రైట్స్ అనేటువంటి ఉంటాయి. ఒక పర్టికులర్ రెజల్యూషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ ఉంది. ఈ యుద్ధం రష్యా ఎలా అయినా ఆపేయాలి, అప్పుడే ఆ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఎండ్ అవుతుంది అని చెప్పి రెజల్యూషన్ తెచ్చారనుకోండి, ఆ రెజల్యూషన్కి ఓటింగ్ పెడతారు. దీనిలో బోత్ పర్మనెంట్ మెంబర్స్ అండ్ దాంతోపాటు నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ వీటో పవర్ అనేటటువంటిది ఎవరికి ఉండమనేటువంటిది జరుగుతుంది? ఓన్లీ పర్మనెంట్ మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. అంటే ఆ రెజల్యూషన్కి అవుట్ రైట్గా నో చెప్పేటటువంటి అధికారం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెజల్యూషన్ ఏం చెప్తుంది? యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం ఆపేయాలని చెప్తుంది. సో రష్యా అనుకోవట్లా. సో రష్యా ఏం చెప్పొచ్చు? వెంటనే రెజల్యూషన్కి వీటో చేయొచ్చు, నో చెప్పొచ్చు. సో ఆ రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా వీగిపోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో పర్మనెంట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయి, పర్మనెంట్ మెంబర్స్, శాశ్వత సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీటో పవర్ అనేది ఉంటుంది. నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, తాత్కాలిక సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీటో పవర్ అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ పర్టికులర్ ప్రొవిజన్ ఏదైతే ఉందో ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క మోస్ట్ అన్డెమోక్రటిక్ క్యారెక్టర్గా బయటకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే అందరికీ ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేటువంటి ఉండాలి, ప్రాతినిధ్యం అనేది ఉండాలి. కానీ కొన్ని నేషన్స్ మాత్రం ఎక్కువగా ట్రీట్ చేయబడడం అనేటువంటి జరుగుతుంది వాళ్ళకి వీటో పవర్ అనేటువంటిది ఇవ్వడం ద్వారా. ఎందుకు ఈ వీటో పవర్ అనే సిస్టమ్ని యాడ్ చేశారంటే ఆ సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నేను ఆల్రెడీ చెప్పాను, లీగ్ ఆఫ్ నేషన్స్ లాంటి పీస్ కీపింగ్ ఆర్గనైజేషన్, ముందు ఉన్నటువంటి పీస్ కీపింగ్ ఆర్గనైజేషన్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి పవర్ఫుల్ నేషన్ భాగం అవ్వాల. ఎందుకు అంటే వీటో పవర్ అనేటువంటిది అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి లేకపోవడం. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేకపోవడం వల్ల లీగ్ ఆఫ్ నేషన్స్ ఎఫెక్టివ్గా వర్క్ అవ్వలేదు. అందుకే వరల్డ్ వార్ II అనేది మొదలైంది. ఇంకోసారి ఈ తప్పిదం జరగకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిమాండ్ చేసింది మళ్ళీ ఈసారి కూడా యునైటెడ్ నేషన్స్ ఏర్పాటైన తర్వాత కూడా నాకు వీటో పవర్ కావాలి అని చెప్పి. సో అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని చేర్చుకునేందుకు వీటో పవర్ అనేటువంటిది అమెరికాకి ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ఇట్ ఈస్ ద మోస్ట్ అన్డెమోక్రటిక్ ఆస్పెక్ట్. సో అది వరల్డ్ వార్ II సమయంలోని కండిషన్స్ బట్టి ఎవరు పర్మనెంట్ నేషన్స్, ఎవరు నాన్ పర్మనెంట్ నేషన్స్గా మారాలని చెప్పి నిర్ణయించారు. బట్ ఇప్పుడు పవర్ డైనమిక్స్ మారినాయి. ఇప్పుడు ఇండియా లాంటి నేషన్స్ ప్రపంచ రాజకీయాలనే శాసించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. సో ఇండియా లాంటి నేషన్స్ కూడా పర్మనెంట్ మెంబర్ అయ్యేటటువంటి పవర్ ఉంది, అథారిటీ ఉంది, ఆ శక్తి ఉంది, అవునా కదా? సో అందుకే యునైటెడ్ నేషన్స్లో రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి ఇండియా అండ్ సమ్ అదర్ నేషన్స్, G4 నేషన్స్ అంటాం, గ్రూప్ ఆఫ్ 4 నేషన్స్ అంటాం. సో అవి చాలా ప్రయత్నాలు అనేటువంటివి చేస్తున్నాయన్నమాట ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు తీసుకురావాలని చెప్పి. సో మరి నెక్స్ట్ మనం మాట్లాడుకునేటటువంటి ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్.
ప్రపంచం ఫేస్ చేస్తున్నటువంటి ఎకనామిక్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద పాలసీస్ తీసుకురావడం, వాటి మీద చర్చించడం, వాటికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ ఇవ్వడం అనేటువంటిది ఈ ఆర్గాన్ యొక్క బాధ్యత. దీనిలో మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉంటారు? 54 మెంబర్స్ ఉంటారు. వాళ్ళని 3 ఏళ్లకు ఒకసారి జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అది ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది తన అండర్లో పనిచేసేటటువంటి వేరియస్ స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ యొక్క సహాయంతో అది వర్క్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీస్ ఎకనామిక్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేస్తుంది అనమాట. ఎలాంటి స్పెషలైజ్ ఏజెన్సీస్ ఉన్నాయి దీని అండర్లో? సపోజ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉండడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ఇటలీలోని రోమ్లో ఉండడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇది హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయి వాటి గురించి డెలిబరేట్ చేయడం అనేది జరుగుతుంది, రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనమాట, ప్రపంచ దేశాలకి డెవలప్మెంటల్ నీడ్స్కి కావాల్సినటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, సో ఎలాగా ఫెయిర్ ట్రేడ్ అనేటువంటిది ఎలా జరగాలి వీటన్నిటి గురించి కూడా చెప్పడం అనేటువంటిది, వీటన్నిటి గురించి కూడా ప్రిన్సిపల్స్ అనేటువంటి రూల్స్ అనేటువంటి ఫార్ములేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ICAO అని చెప్పి అంటాం, సో అది కూడా దీని యొక్క స్పెషలైజ్డ్ బాడీ. అండ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కూడా మ్యారిటైమ్ ట్రేడ్ ఎలా జరగాలి, ఏ విధంగా దాని రూల్స్ అనేటువంటి ఉండాలి, ఈ విధమైనటువంటి విషయాలు చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో న్యాచురల్ డిజాస్టర్స్ని ఎలా ఎదుర్కోవాలో ప్రపంచ దేశాలు చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ వరల్డ్లో క్రియేటివిటీని డెవలప్ చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఎన్హాన్స్ చేయడానికి వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది ఒక స్పెషలైజ్డ్ బాడీ, ఇది వర్క్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ప్రపంచంలో రూరల్ డెవలప్మెంట్ కోసం ఇది చాలా అసిస్టెన్స్ అనేటువంటి అందించడం అనేది జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, UNIDO అని చెప్పి అంటాం, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికోసం వర్క్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, టూరిజం మీద చాలా మంది లైవ్లీహుడ్స్ డిపెండ్ అవుతాయి కాబట్టి వాళ్ళ లైవ్లీహుడ్స్ అన్ని సస్టైన్ అవ్వాలి అంటే, వరల్డ్ ఎకానమీస్ అనేటువంటివి టూరిజం మీద డిపెండ్ అవుతున్నటువంటి కంట్రీస్ యొక్క ఎకానమీ సస్టైన్ అవ్వాలి అంటే కావాల్సినటువంటి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఏంటి, ఫెయిర్ ప్రాక్టీసెస్ అనేటువంటివి ఏంటి, ఎలాంటి స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలని చెప్పి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది చెప్పడం అనేటువంటి జరుగుతుంది. దీని అండర్లో డిఫరెంట్ కమిషన్స్ కూడా ఉంటాయన్నమాట. స్టాటిస్టికల్ కమిషన్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద స్టాటిస్టిక్స్ అనేటువంటివి ఇస్తాయి. కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్, జనాభా అనేటటువంటిది ఏ విధంగా పెరుగుతుంది, జనాభాకు తగినట్టుగా డెవలప్మెంట్ ఉందా లేదా అని చెప్పి. కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు అనేటువంటి ఉల్లంఘింపబడుతున్నాయా, ప్రొటెక్ట్ అవుతున్నాయా లేదా చెప్పడం అనేది జరుగుతుంది. కమిషన్ ఆన్ ద స్టాటస్ ఆఫ్ ఉమెన్, మహిళల యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో అవి ఎంతవరకు పరిరక్షింపబడుతున్నాయి, ఇలాంటి విషయాల మీద. యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్, అడవులు ఏవైతే ఉన్నాయి, ఫారెస్ట్ కవర్ అనేటువంటిది ఎలా ఉంది వేరు వేరు దేశాల్లో ఫారెస్ట్ అనేటటువంటివి ఎలా ప్రొటెక్ట్ చేయబడుతున్నాయి, వీటి గురించి ఈ కమిషన్స్ ఏవైతే ఉంటాయి స్టాటిస్టిక్స్ ఇవ్వడం, అండ్ దాంతోపాటు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి చెప్పడం, ఇవన్నీ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను దిస్ పర్టికులర్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ గురించి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కౌన్సిల్ ఏంటి అంటే ట్రస్టీషిప్ కౌన్సిల్. ట్రస్టీషిప్ కౌన్సిల్ ఏం చేస్తుందో చూడండి. ట్రస్టీషిప్ కౌన్సిల్ ఇట్ విల్ ఓవర్సీ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రస్ట్ టెరిటరీస్. ట్రస్ట్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ని ఇవి ఏం చేయడం అనేటువంటి జరుగుతుంది, ఇది సూపర్వైజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఫస్ట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ ట్రస్ట్ టెరిటరీస్? దీస్ టెరిటరీస్ వర్ ప్లేస్డ్ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మెంబర్ స్టేట్స్ అండ్ వర్ నాట్ ఎట్ ఫుల్లీ సెల్ఫ్ గవర్నింగ్. సో ఒకప్పుడు దీస్ యూరోపియన్ పవర్స్ లేకపోతే అదర్ పవర్స్ యొక్క కాలనీస్గా ఉంటూ అవి సెల్ఫ్ గవర్నెన్స్కి రెడీగా లేవనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ డీకాలనైజేషన్ జరిగింది, ఆ సూపర్ పవర్స్ ఏవైతే ఉంటాయో, యూరోపియన్ పవర్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఇండిపెండెన్స్ ఇచ్చేసినాయి. ఇండిపెండెన్స్ ఇవ్వగానే వెంటనే సెల్ఫ్ గవర్నింగ్ ఎంటిటీస్గా గవర్నమెంట్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇలాంటి క్యాపబిలిటీ బ్యూరోక్రసీ ఏర్పాటు చేసుకోవడం కానీ, లేకపోతే ఓటింగ్ అనే సిస్టమ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం కానీ, లేకపోతే కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇలాంటి పరిస్థితులు అనేటువంటివి అక్కడ లేవనుకోండి. ఆ సమయంలో ఏం చేయడం అనేటువంటిది జరుగుతుంది, దీస్ టెరిటరీస్ని ట్రస్ట్ టెరిటరీస్గా యునైటెడ్ నేషన్స్ పరిగణిస్తుంది. ఈ ట్రస్ట్ టెరిటరీస్ని వన్ ఆఫ్ దేర్ మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ కొన్ని ప్రాంతాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అప్పగించడం, కొన్ని ప్రాంతాలు ఆస్ట్రేలియాకి అప్పగించడం, కొన్ని ప్రాంతాలు బ్రిటన్కి అప్పగించడం, వాటి అడ్మినిస్ట్రేషన్ ఈ కంట్రీస్కి అప్పగిస్తాయన్నమాట. ఒకవేళ ఈ మెంబర్ స్టేట్స్ ఆ పర్టికులర్ టెరిటరీస్ని కాలనీస్గా మార్చుకుంటే వాటి యొక్క రిసోర్సెస్ని కొల్లగొట్టేస్తే, లేకపోతే వాళ్ళని తమ అండర్లో పెట్టేసుకుంటే కష్టం కదా. అందుకే ఈ మెంబర్ స్టేట్స్ ఏ విధంగా ఈ ట్రస్ట్ టెరిటరీస్ని గవర్న్ చేస్తున్నాయో లుక్ ఆఫ్టర్ చేయడానికి, ఓవర్సీ చేయడానికి ఏం చేస్తుంది ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది పనిచేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ట్రస్ట్ టెరిటరీస్ ఎలా
అడ్మినిస్టర్ అవ్వబోతున్నాయి. ఈ ట్రస్ట్ టెరిటరీస్లో సోషల్, పొలిటికల్, ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెస్ని ఎన్షూర్ చేయడం కానీ, లేకపోతే అక్కడ సెల్ఫ్ గవర్నమెంట్ వచ్చేటట్టు చేయడం కానీ, అర్థమైందా? అంటే అక్కడ గవర్నమెంట్స్ లేకపోతే వాళ్ళ ఓన్గా వాళ్ళు అడ్మినిస్టర్ నో మోర్ మెంబర్ స్టేట్స్ అండర్లో ఉండకుండా, కంట్రోల్లో ఉండకుండా వాళ్ళ ఓన్గా వాళ్ళు పరిపాలించుకునేటటువంటి క్యాపబిలిటీస్ వాళ్ళకి అందించడం కానీ, వాళ్ళ టెక్నాలజీ, నాలెడ్జ్ అనేటటువంటి అందించడం కానీ, అక్కడ హ్యూమన్ రైట్స్కి ఎటువంటి భంగం వాటిల్లకుండా కాపాడడం కానీ, వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేటటువంటిది వాళ్ళు సాధించుకునేలాగా వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పలావ్ ఉంది. పలావ్ వాజ్ వన్స్ ఏ యూరోపియన్ కాలనీ. సో అది దాని యునైటెడ్ నేషన్స్ ఏర్పాటైన వెంటనే ట్రస్ట్ టెరిటరీగా గుర్తించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అప్పగించడం అనేది జరిగింది. ఫైనల్లీ ట్రస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో, ట్రస్టీషిప్ కౌన్సిల్ యొక్క ఎఫర్ట్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి అది 1994లో ఇండిపెండెన్స్ పొందడం అనేది జరిగింది. ఇప్పుడు సెల్ఫ్ గవర్నింగ్ బాడీగా మారడం జరిగింది. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకే ఉంది, వాళ్ళ పరిపాలన వాళ్ళకే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పసిఫిక్ ఐలాండ్స్ చాలా ఉన్నాయి, నౌరు కానీ ఇలాంటి ఐలాండ్స్. సో వాటిని మామూలుగా నౌరు ఐలాండ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఆస్ట్రేలియాతో గవర్న్ అవ్వబడడం అనేది జరిగింది. బట్ విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ట్రస్టీషిప్ కౌన్సిల్ 1962లో దానికి ఏం రావడం అనేది జరిగింది, ఇండిపెండెన్స్ రావడం అనేది జరిగింది. సమోవా ఐలాండ్స్ అనేటువంటి ఉన్నాయి, అవి యునైటెడ్ నేషన్స్ మెంబర్ స్టేట్ అనేటువంటి న్యూజిలాండ్ అడ్మినిస్టర్ చేసేది. బట్ ఫైనల్లీ విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ట్రస్టీషిప్ కౌన్సిల్ 1962లో అవి సెల్ఫ్ గవర్నింగ్ బాడీస్గా మారినాయి. వాళ్ళ గవర్నమెంట్స్ వాళ్ళకే, వాళ్ళ బ్యూరోక్రసీ వాళ్ళకే, ఈ విధంగా ఏర్పాటు అవ్వడం అనేటువంటి జరిగింది. దిస్ ఆల్ అబౌట్ ట్రస్టీషిప్ కౌన్సిల్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ బై ద ఇయర్ 1994, 1994లో ఆల్ దీస్ ట్రస్ట్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ ఇండిపెండెన్స్ని సంపాదించుకోవడం అనేటువంటి జరిగింది. సో ద ట్రస్టీషిప్ కౌన్సిల్ సస్పెండెడ్ ఆపరేషన్ ఆన్ 1 నవంబర్ 1994. 1994 నవంబర్ 1వ తారీఖు నుంచి ట్రస్టీషిప్ కౌన్సిల్ పని అనేటటువంటిది ఆపేసింది అనమాట. అర్థమైందా? సో మొత్తం ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ 6 ఆర్గాన్స్, బట్ ఆపరేషనల్గా ఉన్నటువంటివి మాత్రం 5 ఆర్గాన్స్. గుర్తుపెట్టుకోండి. ట్రస్టీషిప్ కౌన్సిల్ ఇప్పుడు ఆపరేషనల్లో ఉందా అంటే లేదు, బికాస్ దాని అవసరం ఎంత మాత్రం లేదు. ఆల్ ద ట్రస్ట్ టెరిటరీస్ ఇండిపెండెన్స్ వచ్చేసి వాళ్ళు సెల్ఫ్ గవర్నింగ్ బాడీస్గా మారడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, దట్ ఈస్ సెక్రటేరియట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లోని యుఎస్ఏలోని న్యూయార్క్లో ఉండమైనటువంటిది జరిగింది. It comprises of a Secretary General and thousands of international United Nations staff members ఉండమైనటువంటి జరిగింది. యునైటెడ్ నేషన్స్ యొక్క డే టు డే వర్క్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ యొక్క పనితీరు ఏదైతే ఉందో అది మొత్తం వీలే చేయడం అనేటువంటి జరుగుతుంది. స్టాటిస్టిక్స్ ఫార్ములేట్ చేయడం కానీ, కమిటీ యొక్క రిపోర్ట్స్ అనేటువంటి అందించడం కానీ, ప్రతిదీ వీళ్ళే పనులు చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ యాక్చువల్లీ స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనమాట. అర్థమైందా? సో యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ యొక్క చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎవరు? సిఏఓ అంటాం, అతను సెక్రటరీ జనరల్. హీ విల్ బి అపాయింటెడ్ బై ద జనరల్ అసెంబ్లీ. జనరల్ అసెంబ్లీ అనేటటువంటిది అపాయింట్ చేస్తుంది. ఎవరి యొక్క రికమెండేషన్స్ మేరకు? సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క రికమెండేషన్స్ మేరకు. సో ప్రతి 5 yearsకి ఒకసారి సో సెక్రటేరియట్ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉంటారో ఆయన మారడం అనేటువంటిది జరుగుతుంది. 5 ఏళ్ళకి ఒకసారి అపాయింట్ కాబడడం అనేటువంటిది జరుగుతుంది సెక్రటరీ జనరల్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ దిస్ యునైటెడ్ నేషన్స్ స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో who are part of secretariat, they will be recruited internationally and locally. So different international different countries నుంచి వాళ్ళు ఇది అవ్వడం అనేటువంటి జరుగుతుంది, వాళ్ళని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ లోకల్లీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ యొక్క ఒక స్పెషలైజ్డ్ ఆర్గాన్ FAO ఏదైతే ఉందో, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇక్కడ మన ఇండియాలో ఆపరేట్ చేస్తుంది అనుకోండి, ఏమైనా స్కీమ్ కానీ లేదా డెవలప్మెంటల్ యాక్టివిటీ తీసుకురావాల్సి వస్తుంది అనుకోండి, లోకల్ పీపుల్ని కూడా వాళ్ళు అపాయింట్ చేసుకుంటారనమాట. దీనిలో భాగంగా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది కూడా 1945లో ఏర్పాటు అవ్వడం అనేటువంటి జరిగిందాం బై ద యునైటెడ్ నేషన్స్ చార్టర్. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ అండ్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గాన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ యొక్క న్యాయ సంస్థగా దీన్ని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఒకప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్ టైంలో 1919లోనే స్టార్ట్ అయినటువంటి పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏదైతే ఉందో దాని బదులుగా దిస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో అది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? నెదర్లాండ్లోని హేగ్లో ఉండడం అనేటువంటి జరిగింది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. మెయిన్స్లో మీరు ఇన్ఫర్మేటివ్ ఆన్సర్స్ అనేటువంటి రాయగలగాలంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ బెటర్గా ఉండాలి. ఆల్ దీస్ ఆర్గాన్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క పనితీరు ఏంటి, ఏ విధంగా ఐక్యరాజ్య సమితి పనిచేయడం అనేటువంటి జరుగుతుంది, ఏ విధంగా వరల్డ్ పీస్ అండ్ స్టెబిలిటీని ఎన్షూర్ చేయడంలో ఐక్యరాజ్య సమితి కృషి చేస్తుంది, ఇవన్నీ మీకు అర్థం కావాలి. అందుకే బేసిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా నేను ప్రతిదీ చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం? కంట్రిబ్యూషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి వరల్డ్ పీస్ అండ్ స్టెబిలిటీని ఎన్షూర్ చేయడంలో కానీ ఆ వేరియస్ ఆస్పెక్ట్స్లో ఏ విధంగా తమ కంట్రిబ్యూషన్స్తో ముందుకు రావడం అనేది జరిగిందో చూద్దాం, వినండి. సో నౌ లెట్ us look at యునైటెడ్ నేషన్స్ కంట్రిబ్యూషన్స్. యునైటెడ్ నేషన్స్ ప్రపంచానికి ఎలా కంట్రిబ్యూట్ చేయడం అనేటటువంటిది జరిగింది? ఓవర్ ద పీరియడ్ ఆఫ్ అరౌండ్ 75 to 80 years ఆఫ్ ఇట్స్ ఆపరేషన్ ఏ విధంగా ప్రపంచానికి ఉపయోగపడడం అనేటువంటిది జరిగింది తెలుసుకుందాం, చూడండి. The first important contribution made by United Nations is maintaining peace and stability.
ఇంకొక ప్రపంచ యుద్ధం అనేటటువంటిది మొదలవకుండా ప్రపంచ శాంతి స్థిరత్వం ఏదైతే ఉందో అది ఏర్పాటయ్యే విధంగా చాలా కృషి చేయడం అనేటువంటి జరిగింది. సో కాన్ఫ్లిక్ట్ ఏరియాస్, ట్రబుల్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో, సంక్షోభాల్లో కూరుకుపోయినటువంటి ప్రదేశాలకి పీస్ కీపింగ్ ఫోర్సెస్ అండ్ అబ్జర్వర్ మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పంపించడం కానీ, న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ కోసం కృషి చేయడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ లాంటివి ఏర్పాటు చేయడం ద్వారా డిఫరెంట్ మెంబర్ నేషన్స్ ఏవైనా న్యూక్లియర్ ఆర్మ్స్ని తయారు చేస్తున్నాయా, న్యూక్లియర్ ఆర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయా, వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయా, వాటిని వాడుతున్నాయా, వాటి మీద ఏమైనా పరీక్షలు చేస్తున్నాయా, వీటి మీద సూపర్వైజ్ చేయడం కానీ ఇలాంటివి చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఆల్సో గ్రేట్లీ సపోర్టెడ్ డిజార్మమెంట్ యాజ్ వెల్. ప్రపంచ దేశాలు ఏవైతే ఉంటాయో కొత్త ఆయుధాలు, అణ్వాయుధాలు, కెమికల్ వెపన్స్ అండ్ దాంతోపాటు బయలాజికల్ వెపన్స్ వీటిని సమకూర్చుకోకుండా అడ్డుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఒక దేశం కెమికల్ వెపన్స్ని, బయలాజికల్ వెపన్స్ని సమకూర్చుకుంది అనుకోండి, దాని యొక్క రైవల్ ఏదైతే ఉందో అది కూడా వాటిని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తుంది. దానివల్ల అది న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్, ఆర్మ్స్ రేస్ ఏదైతే ఉందో దానికి కారణం అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అండ్ తర్వాత మనకి వరల్డ్ వార్ 2లో భాగంగా జరిగినటువంటి జూయిష్ జెనోసైడ్ లేదా హోలోకాస్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఫలితాలను అబ్జర్వ్ చేసినటువంటి యునైటెడ్ నేషన్స్, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ని అబ్జర్వ్ చేసినటువంటి యునైటెడ్ నేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచంలో భవిష్యత్తులో ఎటువంటి జాతి హననం అనేటటువంటిది జరగకూడదు, జాతి పేరుతో జాతిని సమూలంగా నాశనం చేసేటటువంటి ఎటువంటి యాక్షన్స్ అనేటటువంటివి జరగకూడదు అని చెప్పి అడ్డుకోవడం అనేటువంటి జరిగింది. 1948లోనే జెనోసైడ్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సుమారు 146 మెంబర్ స్టేట్స్ దాన్ని రాటిఫై చేయడం అనేటువంటి జరిగింది. అండ్ ఓవర్ దీస్ ఇయర్స్ ఎన్నో పీస్ రెజల్యూషన్స్తో కూడా ముందుకు రావడం అనేది జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో కానీ, ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్లో కానీ, ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అండ్ సిరియన్ సివిల్ వార్ ఏదైతే ఉందో దానిలో కానీ, యమన్ క్రైసిస్లో భాగంగా కానీ, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ ఇష్యూలో కానీ, లేకపోతే ఆఫ్రికాలో ఉన్నటువంటి వేరు పొలిటికల్ క్రైసిస్, రాజకీయ సంక్షోభాల్లో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటి జరిగింది ఐక్యరాజ్య సమితి. సెకండ్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు ఎకనామిక్ డెవలప్మెంట్. వేరు దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం కూడా చాలా కృషి చేయడం అనేటువంటి జరిగింది. డెవలప్మెంట్ని ప్రమోట్ చేస్తూ చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి పెట్టడం అనేటువంటి జరిగింది. 2000వ సంవత్సరంలో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్తో భాగంగా మెంబర్ స్టేట్స్ యొక్క డెవలప్మెంట్కి చాలా గోల్స్ని నిర్దేశించడం అనేటువంటిది కూడా జరిగింది. వేరియస్ స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ లైక్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ ద్వారా కానీ, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా కానీ, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ద్వారా కానీ చాలా పెట్టుబడులు అనేటువంటివి పెట్టడం అనేటువంటిది జరిగింది. రూరల్ పవర్టీ ఏదైతే ఉంటుందో, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఏదైతే ఉందో దాన్ని రూపుమాపడానికి కూడా చాలా కృషి చేసింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి అప్పులు ఇవ్వడం ద్వారా, అండ్ దాంతోపాటు పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో, వేరు రూరల్ గవర్నింగ్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటికి గ్రాంట్స్ అనేటువంటి అందించడం ద్వారా రూరల్ డెవలప్మెంట్ కోసం, రూరల్ ఏరియాస్లో పావర్టీ ఎలివియేషన్ కోసం కూడా చాలా కృషి చేయడం అనేది జరిగింది. ఆఫ్రికన్ నేషన్స్ ఏవైతే ఉంటాయో ఆఫ్టర్ కొలోనియల్ షెకల్స్ నుంచి బయటపడిన తర్వాత వాటి యొక్క డెవలప్మెంట్ గురించి కూడా చాలా ఖర్చు పెట్టడం అనేది జరిగింది. యునైటెడ్ నేషన్స్ యొక్క టోటల్ ఖర్చులో 36% ఆఫ్రికన్ నేషన్స్ మీద ఖర్చు పెట్టడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ఉమెన్ వెల్ బీయింగ్ మీద కూడా, స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఆల్ అరౌండ్ ద వరల్డ్, పీడిత వర్గాలైనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అండ్ జెండర్ ఈక్వాలిటీ, జెండర్ ప్యారిటీ కోసం కూడా యునైటెడ్ నేషన్స్ చాలా కష్టపడడం అనేది జరిగింది. ఎకనామిక్ సిస్టంలో మహిళల్ని కూడా భాగస్వాములు చేయడంలో కూడా చాలా కృషి అందించడం అనేది జరిగింది. హంగర్, ఆకలితో పోరాటంలో కూడా చాలా అచీవ్మెంట్ సాధించడం అనేది జరిగింది. ముఖ్యంగా FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ విచ్ అండ్ స్పెషలైజ్డ్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, అది ప్రపంచ దేశాల్లో ఆకలిని రూపుమాపడంలో చాలా కృషి చేయడం అనేటువంటి జరిగింది. అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయడంలో, ఎన్హాన్స్ చేయడంలో, మోడర్నైజ్ చేయడంలో, ఫారెస్ట్రీ అండ్ ఫిషరీ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్హాన్స్ చేయడంలో కూడా చాలా కృషి చేయడం అనేటటువంటి జరిగింది. చిల్డ్రన్ అండ్ దాంతోపాటు టూరిజం ఏదైతే ఉందో దాని మీద కూడా చాలా కృషి చేయడం అనేటువంటి జరిగింది. టూరిజం మీద చాలా మంది లైవ్లీహుడ్స్ డిపెండ్ అవుతాయి కాబట్టి వాటి మీద కూడా సస్టైనబుల్ టూరిస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఫోకస్ పెట్టడం అనేటువంటి జరిగింది. అండ్ గ్లోబల్ థింక్ ట్యాంక్గా కూడా యునైటెడ్ నేషన్స్ పనిచేయడం అనేటువంటి జరిగింది. ప్రపంచ దేశాలకి స్టాటిస్టిక్స్ అనేటటువంటి అందించడం కానీ, రిపోర్ట్స్ అనేటటువంటి అందించడం కానీ, లేకపోతే కీ మెజర్స్, కీ సజెషన్స్ అండ్ రికమెండేషన్స్ ఇవ్వడం కానీ చేయడం అనేటువంటిది జరిగింది డిఫరెంట్ ఇండెక్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఏం రిలీజ్ చేస్తుంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో తీసుకురావడం అనేది జరుగుతుంది. సో డెవలప్మెంట్ అనేటువంటిది ఎకానమీ ద్వారా మాత్రమే కొలవడం కాదు, మనిషి యొక్క హ్యూమన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా డెవలప్ అవుతున్నాయి అనే విషయం మీద కూడా ఒక సూచి ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ వరల్డ్ ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే కానీ, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ కానీ, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ కానీ ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ ఎకనామిక్ లుక్ని రిలీజ్ చేయడం
చేయడం ద్వారా డిఫరెంట్ కంట్రీస్ ఎకనామికల్గా ఎలా డెవలప్ అవుతున్నాయని చెప్పి స్టాటిస్టిక్స్ మెజర్స్ అనేటటువంటి కూడా యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఇవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రపంచం యొక్క సోషల్ డెవలప్మెంట్ కోసం, సామాజిక అభివృద్ధి కోసం కూడా యునైటెడ్ నేషన్స్ చాలా కృషి చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో విచ్ హెల్ప్డ్ 137 కంట్రీస్ టు ప్రొటెక్ట్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్, హిస్టారిక్, కల్చరల్ అండ్ న్యాచురల్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడంలో భాగంగా చాలా హెల్ప్ చేయడం అనేటువంటిది జరిగింది యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. 1945లో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. అండ్ దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ ప్రపంచం ఫేస్ చేస్తున్నటువంటి వేరియస్ ఇష్యూస్, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కానీ, లేకపోతే జెండర్ ప్యారిటీ కానీ, లేకపోతే పాపులేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, వీటి మీద ఎక్స్పర్ట్ కమిటీస్, పాలసీ మేకర్స్ ఎన్నో రిపోర్ట్స్, ఎన్నో డెసిషన్స్తో ముందుకు రావడం అనేటువంటిది జరిగిందనమాట. సో హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్హోల్డ్ చేయడంలో కూడా ఐక్యరాజ్య సమితి కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 1948లో 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్తో ముందుకు రావడం అనేటువంటిది జరిగిందనమాట. ప్రపంచంలో టార్చర్, డిజపైరెన్స్, ఆర్బిట్రరీ డిటెన్షన్స్ లాంటి హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా చాలా ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని అప్హోల్డ్ చేయడంలో, సౌత్ ఆఫ్రికాలో అపార్థైడ్, జాతి వివక్ష లేదా వర్ణ వివక్ష ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడంలో, దాన్ని ఫైట్ చేయడంలో, ఉమెన్ రైట్స్ ఏవైతే ఉంటాయి, మహిళల యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడడంలో కూడా మనకి ఐక్యరాజ్య సమితి చాలా సపోర్ట్ చేయడం అనేది జరిగింది, ప్రపంచానికి హెల్ప్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ మీద కూడా సంబంధించినటువంటి ఇష్యూస్ విషయంలో కూడా ఐక్యరాజ్య సమితి చాలా కంట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరిగింది. క్లైమేట్ చేంజ్ని ఒక గ్లోబల్ ప్రాబ్లంగా గుర్తిస్తూ దీనికి గ్లోబల్ సొల్యూషన్ అనేటువంటిది అవసరం. ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్స్ అనేటటువంటి ఏర్పాటు అవసరం. వేరు ప్రపంచ దేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కోఆర్డినేట్ చేసుకొని దిస్ క్లైమేట్ చేంజ్, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పడం అనేది జరిగింది. 1988లో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క సహకారంతో వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC ఏదైతే ఉంటుందో అది కూడా 1992లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఆఫ్టర్ ద కల్మినేషన్ ఆఫ్ ఎర్త్ సమిట్ ఆర్ రియో సమిట్ విచ్ వాజ్ కండక్టెడ్ ఇన్ బ్రెజిల్లో కండక్ట్ చేసిన తర్వాత. అండ్ దాంతోపాటు ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ గురించి కూడా చాలా కన్వెన్షన్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. 1985లో వియన్నా కన్వెన్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్ కానీ, మాంట్రియాల్ ప్రోటోకాల్ ఆఫ్ 1987 కానీ, లేకపోతే టాక్సిక్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేస్తూ స్టాక్హోమ్ కన్వెన్షన్ ఆన్ పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ 2001 కానీ ఇలాంటి వాటితో ముందుకు రావడం అనేది జరిగింది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడంలో కూడా చాలా కంట్రిబ్యూట్ చేయడం అనేటువంటి జరిగింది ఐక్యరాజ్య సమితి. అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడంలో అండ్ వాటిని అప్హోల్డ్ చేయడంలో కూడా చాలా కృషి చేయడం అనేటువంటిది జరిగింది ఐక్యరాజ్య సమితి. వార్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో, యుద్ధ నేరాలు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడంలో, వాళ్ళకి శిక్ష అనేటువంటిది పడడంలో చాలా కృషి చేయడం అనేటువంటిది జరిగింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. మేజర్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చాలా కాన్ఫ్లిక్ట్స్ సంబంధించి రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో, రిలయబుల్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అందించడం అనేటువంటిది జరిగింది. వరల్డ్ ఓషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒక ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి 1982లో అన్క్లాస్ అనేటువంటి కన్వెన్షన్ తీసుకురావడం అనేది జరిగింది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ అనేటువంటి కన్వెన్షన్ ఏదైతే ఉందో దాంతో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. ఇంటర్నేషనల్ క్రైమ్ ఏదైతే ఉంటుందో దాంతో ఫైట్ చేయడంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటువంటి జరిగింది. 2005లో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ కరప్షన్ కానీ, 2003లో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ ఇలాంటివి ఏర్పాటు అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ ఏవైతే ఉంటాయో వాటిని చేయడంతో, వాటిని సపోర్ట్ చేయడానికి, వాటిని ప్రమోట్ చేయడానికి వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరిగింది అండర్ ద ఏజిస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. అండ్ దాంతోపాటు చాలా హ్యుమానిటేరియన్ క్రైసిస్లో కూడా తన హెల్ప్ అనేటటువంటిది చేస్తూ తన మానవతావాదాన్ని ఐక్యరాజ్య సమితి చాటుకోవడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా రెఫ్యూజీస్, శరణార్థులు ఎవరైతే ఉంటారో, దిస్ వార్ ప్రోన్ జోన్స్ ఏవైతే ఉంటాయో, కాన్ఫ్లిక్ట్ ప్రోన్ జోన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి వేరే ప్రాంతాలకి తరలి వెళ్తున్నటువంటి శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్, ఆఫీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ UNHCR ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. పాలస్తీనియన్ రెఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్గా నిలవడం అనేటువంటిది జరిగింది. న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెడ్యూస్ చేయడానికి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వెదర్ రిలేటెడ్ డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి. అండ్ నీడియస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి
ఫుడ్ ఏదైతే ఉందో ఆహారం కూడా ప్రొవైడ్ చేయడం ద్వారా వరల్డ్లో ఆకలి దూరం చేయడంలో భాగంగా చాలా కృషి చేయడం అనేది జరిగింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో ఆకలి అనేటటువంటిది రూపుమాపడానికి చాలా కృషి చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఈవెన్ హెల్త్ కేర్ సెక్టార్లో కూడా చాలా సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది యునైటెడ్ నేషన్స్. రిప్రొడక్టివ్ అండ్ మెటర్నల్ హెల్త్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయడంలో, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా థర్డ్ వరల్డ్ నేషన్స్లో ముందుకెళ్ళేటట్టు చేయడంలో, హెచ్ఐవి ఎయిడ్స్ని కంట్రోల్ చేయడంలో కానీ, పోలియోని కంప్లీట్గా ప్రపంచం నుంచి వైపౌట్ చేయడంలో కానీ, స్మాల్ పాక్స్ని ఎరాడికేట్ చేయడంలో కానీ, ట్రాపికల్ డిసీజెస్ లైక్ గినియా వామ్ డిసీజ్ కానీ, లేకపోతే సిస్టోసోమాసిస్ కానీ, సో ఇలాంటి ఎపిడమిక్స్ ఏవైతే ఉంటాయో ఎబోలా, లేకపోతే ఎల్లో ఫీవర్, కలరా, ఇన్ఫ్లుయెంజా, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, ఇలాంటి డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని పోరాటం చేయడం, వాటిని తగ్గించడంలో, వాటిని కంట్రోల్ చేయడంలో యునైటెడ్ నేషన్స్ చాలా సపోర్ట్ చేయడం అనేటువంటిది జరిగింది, చాలా హెల్ప్ చేయడం అనేటువంటిది కూడా జరిగిందనమాట ప్రపంచానికి. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అసోసియేటెడ్ విత్ కంట్రిబ్యూషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ టు ద వరల్డ్. సో ఈ డొమైన్స్లో మీరు ఒక చక్కటి మెయిన్స్ ఆన్సర్ అనేటటువంటిది ఫార్ములేట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ యునైటెడ్ నేషన్స్ కంట్రిబ్యూషన్, యునైటెడ్ నేషన్స్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ నేను ఈ క్లాస్లో భాగంగా మీకు మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. నో నీడ్ టు రైట్ ఎవ్రీ ఇనిషియేటివ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, బట్ కానీ ప్రతి ఒక్క పీస్ అండ్ స్టెబిలిటీకి సంబంధించినటువంటి 2 to 3 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్, ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఇనిషియేటివ్స్, సోషల్ డెవలప్మెంట్ కోసం 2 to 3 ఇనిషియేటివ్స్ ఆర్ కన్వెన్షన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి, ఇంటర్నేషనల్ లా సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్, హెల్త్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఇనిషియేటివ్స్, వీటిని మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాయడం వల్ల మీ ఆన్సర్ చాలా ఇన్ఫర్మేటివ్గా మారుతుంది, బెటర్గా మీరు ఆన్సర్ని స్ట్రక్చర్ చేయగలుగుతారు. సో దీస్ కైండ్ ఆఫ్ ఫ్లో చార్ట్స్ని కూడా వేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎగ్జామినేషన్లో ఒక ఎడ్జ్ అనేటటువంటిది కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో చక్కగా మన ఆల్ దీస్ కరెంట్ అఫైర్స్ని ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు కాంప్రహెన్సివ్గా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద కవర్ చేస్తాను. అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఎలా రాయాలో కూడా నేను ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ని మీకు మన క్లాసెస్లో చెప్తాను. ఓకేనా? మీరు ఏ క్లాస్ని స్కిప్ చేయకుండా ప్రతిరోజు క్లాసెస్ని అటెండ్ అయ్యి ప్రతిరోజు క్లాసెస్ని వాచ్ చేసే ప్రయత్నం చేయండి అమ్మ. ఓకేనా? మరిప్పుడు ఏం తెలుసుకుందామంటే, ఇంత చక్కగా పనిచేస్తున్నటువంటి ఐక్యరాజ్య సమితిలో కొన్ని దేశాలు లైక్ ఇండియా లాంటి నేషన్స్ ఎందుకు రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి అంటున్నాయి, ఎందుకు సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్నాయి, ఏంటి ప్రాబ్లమ్స్, ఇష్యూస్ చూద్దామా? చూడండి. మరి ఐక్యరాజ్య సమితి ఇంత బాగా పనిచేస్తున్నప్పుడు కొన్ని దేశాలు లైక్ ఇండియా కానీ, లేకపోతే జపాన్ కానీ, జర్మనీ అండ్ బ్రెజిల్ కానీ ఎందుకు దీనిలో రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి అంటున్నారు? వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద ఛాలెంజెస్, సవాళ్ళు ఏంటి ఐక్యరాజ్య సమితి యొక్క పనితీరులో భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సవాళ్ళని ఎదుర్కోవడానికి ఎందుకు రిఫార్మ్స్ అనేటటువంటి కావాలంటున్నారో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, బోత్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫినాన్షియల్ ఛాలెంజెస్. మామూలుగా 2030 కల్లా మనం పెట్టుకున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్ని దేశాలు రీచ్ అవ్వాలంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ సిస్టమ్ నుంచి బోల్డ్ డెసిషన్స్ అనేటటువంటి అవసరం అనమాట. ఎందుకంటే న్యూ జనరేషన్ ఆఫ్ కంట్రీస్ అనేటటువంటి కంట్రీ టీమ్స్ అనేటటువంటి ఏర్పడుతున్నాయి. వరల్డ్ పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో అవి చేంజ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ దృష్ట్యా బోల్డ్ డెసిషన్స్ తీసుకోకపోతే చాలా కష్టం. ఇప్పటికీ ట్రెడిషనల్గా డెసిషన్స్ తీసుకుంటుంది యునైటెడ్ నేషన్స్, అది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ మేనేజ్మెంట్ రిఫార్మ్స్ యాజ్ వెల్. సో దిస్ ఈజ్ ద ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్. ప్రపంచం చాలా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. గ్లోబల్ ఛాలెంజెస్ కూడా చాలా రావడం అనేది జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ ఏం చేయాలి? వాళ్ళ యొక్క మేనేజర్స్, స్టాఫ్ని ఎంపవర్ చేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళ యొక్క ప్రాసెస్ని సింప్లిఫై చేయాలి. అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఎన్ష్యూర్ చేయాలి. ఇన్ టైంలో వాళ్ళు అనుకున్నటువంటి ఇవేవైతే వాళ్ళు పెట్టుకున్నటువంటి మ్యాండేట్స్ ఏవైతే ఉంటాయో ఫుల్ఫిల్ అయ్యే విధంగా గవర్నమెంట్స్ దిస్ యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో చర్యలు తీసుకోవాలి. అండ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ యాజ్ వెల్. మెంబర్ స్టేట్స్ యొక్క కంట్రిబ్యూషన్ ఆన్ టైంలో రావాలన్నమాట. మెంబర్ స్టేట్స్ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ ఫుల్గా పే చేయాలి, ఆన్ టైంలో పే చేయాలి. అప్పుడే ఏం జరుగుతుంది? యునైటెడ్ నేషన్స్ సిస్టంలో ఫినాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ కావాల్సినంత డబ్బుని వేరే దేశాలు, ముఖ్యంగా డెవలపింగ్ నేషన్స్ యొక్క శ్రేయస్సు కోసం ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఫినాన్షియల్ రిఫార్మ్స్ అనేటువంటివి తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ సఫిషియంట్ రిసోర్సెస్ యునైటెడ్ నేషన్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో సో అవి అంత సరిగ్గా అవ్వవు. సో మొత్తానికి యునైటెడ్ నేషన్స్ యొక్క రోల్ ఏదైతే ఉందో అది డైల్యూట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదొక ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ ఏంటి అంటే పీస్ అండ్ స్టెబిలిటీ ఛాలెంజెస్. దో యునైటెడ్ నేషన్స్ ప్రపంచంలో పీస్ అండ్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయాలని కష్టపడుతున్నప్పటికీ
ఇట్ ఈస్ లార్జ్లీ ఫెయిలింగ్ బికాస్ ఆఫ్ ద స్ట్రక్చరల్ ఇష్యూస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో మనకి చాలా థ్రెట్స్ అనేటటువంటివి ప్రపంచంలో ఉన్నాయి. ముఖ్యంగా డిఫరెంట్ స్టేట్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఇప్పటికీ ఆపలేకపోతుంది యునైటెడ్ నేషన్స్. ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ కానీ, లేకపోతే యమన్లో వస్తున్న కాన్ఫ్లిక్ట్స్ కానీ, వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇప్పటికీ అవి చెలరేగడం అనేటువంటిది జరుగుతుంది. ఒక కంట్రీ యొక్క డామినెన్స్ ఇతర కంట్రీస్ మీద పెరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చైనా యొక్క డామినెన్స్ యూనిలాటరల్గా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. సౌత్ చైనా సీ డిస్ప్యూట్ ఇలాంటి విషయాల్లో యునైటెడ్ నేషన్స్ ఏమైనా చేయగలుగుతుందా అంటే చేయలేనటువంటి పరిస్థితి. టెర్రరిజంతో సక్సెస్ఫుల్గా ఫైట్ చేయగలుగుతుందా? ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి కంట్రీస్ టెర్రరిస్ట్కి సేఫ్ హ్యావెన్స్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. పాకిస్తాన్ లాంటి కంట్రీస్లో మెనీ టెర్రరిస్ట్ గ్రూప్స్ లైక్ జైషీ మహమ్మద్ కానీ, లష్కర్ ఈ తైబా కానీ ఇలాంటివి విపరీతంగా ఇదవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు టెర్రర్ ఫండింగ్ ఏదైతే ఉందో, టెర్రరిస్టులకి డబ్బు అనేటటువంటిది కూడా చాలా కంట్రీస్ అందిస్తున్నాయి. దాని మీద కూడా ఫైట్ చేయలేనటువంటి పరిస్థితి. మిలిటరీ కూస్ ఏవైతే ఉంటాయో, డెమోక్రటికల్లీ ఏర్పడినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని చాలా మిలిటరీ రూలర్స్ ఏం చేసుకుంటున్నారు, చేజెక్కించుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్లో మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో, ఇలాంటి సీరియస్ ఇష్యూస్ని కంప్లీట్గా ట్యాకిల్ చేయలేనటువంటి పరిస్థితి. అండ్ దాంతోపాటు న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ కూడా అడ్డుకోలేకపోయింది. 1970లో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, దాన్ని తీసుకొచ్చినప్పటికీ, దాన్ని 190 నేషన్స్ సైన్ చేసినప్పటికీ ఇప్పటికీ న్యూక్లియర్ స్టాక్ పైల్స్ అనేటువంటి పెరుగుతున్నాయి. చాలా దేశాలు న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా పెంచుకుంటా పోతున్నాయి అన్నమాట. సో వీటిని అడ్డుకోవడంలో కూడా ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అవుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్స్ కూడా, సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లార్జ్లీ రిమైన్ స్టాటిక్. జనరల్ అసెంబ్లీ కంప్లీట్గా ఎక్స్పాండ్ అవుతుంది. యునైటెడ్ నేషన్స్ ఏర్పాటైనప్పుడు జనరల్ అసెంబ్లీలో మెంబర్స్ 51 మెంబర్స్ ఉంటే ఇప్పుడు ఏకంగా 193 మెంబర్స్ చేరుకోవడం అనేది జరిగింది. వేరాజ్ మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 11 మంది ముందుంటే ఇప్పుడు కేవలం 15 మందికి మాత్రమే చేరుకోవడం అనేది జరిగింది. వేరాజ్ ఈ 15 మందిలో పర్మనెంట్ మెంబర్స్ ఫస్ట్లోను 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటైనప్పుడు 5గురే ఉన్నారు. ఇప్పుడు కూడా 5గురే ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం కింద మనం చెప్పొచ్చు. ముఖ్యంగా కంట్రీస్ లైక్ బ్రెజిల్, జర్మనీ, ఇండియా అండ్ జపాన్, G4 కంట్రీస్ అంటాం. దే ఆర్ అడ్వకేటింగ్ గ్రూప్ ఆఫ్ 4 నేషన్స్. దే ఆర్ అడ్వకేటింగ్ ఫర్ రిఫార్మ్స్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఎందుకంటే అవి అప్పటి పరిస్థితుల దృష్ట్యా, వాళ్ళు ప్రపంచ యుద్ధంలో విజయం సాధించడం వల్ల అప్పటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు 5 మెంబర్స్ ఎలా ఏర్పడడం అనేటువంటి జరిగింది. పర్మనెంట్ మెంబర్స్గా, శాశ్వత సభ్యులుగా ఏర్పడ్డారు. కానీ ఇప్పుడు పొలిటికల్ డైనమిక్స్ మారడం అనేటువంటి జరిగింది. ఇండియా ఒక సూపర్ పవర్గా మారడం అనేది జరిగింది. జపాన్ ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ పవర్గా మారడం అనేటువంటిది జరిగింది. బ్రెజిల్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేయర్గా మారడం అనేది జరిగింది వరల్డ్ పాలిటిక్స్లో. వీళ్ళు కూడా రిఫార్మ్స్ అనేటటువంటిది తీసుకురావాలి ఐక్యరాజ్య సమితిలో, మాకెందుకు పర్మనెంట్ మెంబర్ హోదా అనేటటువంటిది ఇవ్వట్లేదని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. సో పర్మనెంట్ మెంబర్స్ కేటగిరీ ఏదైతే ఉందో అది అగ్రీడ్ క్రైటీరియా మీద ఇవ్వాలి, కానీ ప్రీ డిటర్మైన్డ్ సెలక్షన్ మీద ఉండకూడదు. ముందు ఎప్పుడో సెలెక్ట్ చేశారు దాని మీద కంటిన్యూ చేయకూడదు. సో అందరూ కలిపి కూర్చొని మాట్లాడుకొని ఇంకే దేశాలకి ఇవ్వచ్చు పర్మనెంట్ మెంబర్స్, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పర్మనెంట్ మెంబర్స్ ఎవరిని తీసేయచ్చు అనేటటువంటి విషయాల మీద కూడా మాట్లాడాలి. అండ్ దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ వీటో పవర్ ఏదైతే ఉందో, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వీటో పవర్ గురించి కూడా ఇదనేటటువంటి జరగాలి. వీటో పవర్ అంటే నో చెప్పేటటువంటి అధికారం. 5 పర్మనెంట్ నేషన్స్ ఏవైతే ఉంటాయి శాశ్వత సభ్యులు, వాళ్ళు ఒక రెజల్యూషన్ మీద నో చెప్పేటటువంటి అధికారం అనేటటువంటిది ఉంటుంది. అందుకే ఇంపార్టెంట్ సెక్యూరిటీ డెసిషన్స్ తీసుకోవడంలో యునైటెడ్ నేషన్స్ ఫెయిల్ అవుతుందని చెప్పి కొంతమంది అంటారు. సో దీస్ 5 నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఐడియాలజికల్ డైవర్సిటీ అనేటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో వెస్టర్న్ ప్లేయర్స్ ఉన్నారు. ఎవరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, లేకపోతే దిస్ పీపుల్ ఎవరు మనకి ఫ్రాన్స్ కానీ, లేకపోతే యూకే యునైటెడ్ కింగ్డమ్ ఉండమనేటటువంటి జరిగింది. సో ఇక్కడ అదర్ రష్యా కానీ లేకపోతే చైనా ఉండమని జరిగింది. ఐడియాలజికల్ డైవర్సిటీ, వీళ్ళ యొక్క ఐడియాలజీ క్యాపిటలిజం అండ్ డెమోక్రసీ, వీళ్ళ యొక్క ఐడియాలజీ కమ్యూనిజం, రైట్ ఇజంట్ ఇట్? సో ఇప్పుడు దీస్ వెస్టర్న్ అలైస్ ఒక పర్టికులర్ డెసిషన్ తీసుకుందామంటే ఆటోమేటికల్గా దీస్ పీపుల్ అపోజ్ చేస్తారు. ఇందులో ఒక్కరు నో చెప్పిన ఆ రిజల్యూషన్ అనేటువంటిది వీగిపోతుంది. సో వీటో పవర్ వల్లే ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ డెసిషన్స్ని, బోల్డ్ డెసిషన్స్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తీసుకోలేకపోతుందని చెప్పి మనకి చాలా మంది క్రిటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అభిప్రాయపడడం అనేటువంటిది జరుగుతుంది. దీస్ పర్మనెంట్ మెంబర్స్ ఎంజాయ్ ద లగ్జరీ టు వీటో పవర్. పర్మనెంట్ మెంబర్స్ ఒకసారి ఒక ఓట్ని వీటో చేస్తే దట్ పర్టికులర్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్యూషన్ అడాప్ట్ చేసుకోలేదు. ఆ కౌన్సిల్ ఆ రిజల్యూషన్ ఏదైతే ఉందో అది వీగిపోవడం అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఎంత సపోర్ట్ ఉన్నా ప్రపంచ దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆ రిజల్యూషన్కి ఓకే చెప్పి, పర్మనెంట్ మెంబర్స్లో 4 మెంబర్స్ ఓకే చెప్పి, ఒక్క మెంబర్ నో చెప్పినా ఆ రిజల్యూషన్ వీగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకే వీటో పవర్ మీద కొన్ని ఇవి అనేది తీసుకురావాలి. ఎయిదర్ వీటో పవర్ని కంప్లీట్గా అబాలిష్ చేయాలి, లేకపోతే వీటో పవర్లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావాలి. అంటే వైటల్ నేషనల్ సెక్యూరిటీ, ఇంపార్టెంట్ క్రిటికల్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ సంబంధించే వీటో పవర్ వాడాలి. కానీ అన్నింటికీ వీటో పవర్ వాడే అధికారం అనేటటువంటిది దీస్ పర్మనెంట్ మెంబర్స్కి ఉండకూడదు అనే విధంగా కొంతమంది చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ చార్టర్, అకార్డింగ్ టు ద ఆర్టికల్స్ 108 and 109 ఆఫ్ యునైటెడ్ నేషన్స్ చార్టర్,
దిస్ పర్టికులర్ వీటో పవర్ ఏదైతే ఉందో దీనిలో చేంజెస్ తీసుకురావడం, సవరణలు తీసుకురావడం చాలా చాలా కష్టం. సవరణలు తీసుకురావాలన్నా ఓటింగ్ పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని పర్మనెంట్ మెంబర్గా చేద్దామని చెప్పి ఓటింగ్ పెట్టారనుకోండి, ఇండియా యొక్క ఎలైస్, యూఎస్ఏ, ఫ్రాన్స్, యూకే ఓకే చెప్పు, బట్ ఇన్ కేస్ ఓకే చెప్పినా, రష్యా ఓకే చెప్పినా వన్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్ అలై కాబట్టి చైనా తప్పకుండా అడ్డుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎటువంటి రిఫార్మ్ తీసుకురావడం అనేటువంటిది అసలు కుదరదు అనమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అదర్ నాన్ కన్వెన్షనల్ ఛాలెంజెస్ కూడా ఇంపార్టెంట్ ఛాలెంజెస్గా మనకు ఉన్నాయన్నమాట. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దీస్ నాన్ కన్వెన్షనల్ ఛాలెంజెస్? క్లైమేట్ చేంజ్, రెఫ్యూజీ క్రైసిస్, పాపులేషన్ ఏజింగ్, ఇలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవడంలో కూడా యునైటెడ్ నేషన్స్ ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. వెదర్ ప్యాటర్న్స్ మారడం వల్ల ఫుడ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క ప్యాటర్న్స్ మారడం అనేది జరుగుతుంది. సీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో పెరగడం అనేది జరుగుతుంది. కెటాస్ట్రాఫిక్ లెవెల్లో ఫ్లడ్స్ అనేటటువంటి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు చాలా ప్రాంతాల్లో డ్రాట్స్ కారణం అవ్వడం అనేది జరుగుతుంది. రిసోర్సెస్ స్కేర్స్గా మారడం అనేది జరుగుతుంది. వనరులు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోయేటటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని ఎదుర్కోవడంలో యునైటెడ్ నేషన్స్ దగ్గర రిసోర్సెస్ అనేటటువంటి ఉన్నాయా, రిసోర్స్ క్రంచ్ అనేటటువంటి ఒక ప్రాబ్లం. అండ్ పాపులేషన్ విపరీతంగా పెరగడం అనేటటువంటి జరుగుతుంది. వరల్డ్ పాపులేషన్ ఇస్ ప్రొజెక్టెడ్ టు ఇంక్రీజ్ బై మోర్ దెన్ 1 బిలియన్ పీపుల్ విత్ ఇన్ నెక్స్ట్ 15 years. 15 నెలలో 8.5 బిలియన్కి చేరుకోబోతుందంట 2030కి. ప్రపంచ జనాభా ఏదైతే ఉందో ప్రపంచ జనాభా 2050కి 9.7 బిలియన్కి చేరుకుంటుంది ప్రపంచ జనాభా. 2100 ఇయర్స్కి 11.2 బిలియన్కి చేరుకోవడం అనేటువంటి జరుగుతుందంట. అదేవిధంగా పాపులేషన్ ఇంత మొత్తంలో పెరిగితే రిసోర్సెస్ కూడా అంతే మొత్తంలో ఎక్స్ప్లాయిట్ అవుతాయి. సో మనిషి యొక్క మనుగడకే అది ప్రశ్నార్థకం అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు పాపులేషన్ ఏజింగ్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్గా మనం చెప్పొచ్చు. ఇట్ విల్ కాజ్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్గా కూడా మనం చెప్పొచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది? స్కిల్డ్ లేబర్, ఈ పాపులేషన్ ఏజ్ అవుతుండో పాటు వాళ్ళ వయసులు పెరుగుతున్న పాటు స్కిల్డ్ లేబర్ ఉండరు. అండ్ దాంతోపాటు ఎనర్జెటిక్ హ్యూమన్ రిసోర్సెస్ ప్రొడ్యూస్ చేయడం కష్టం. దీనివల్ల ఫినాన్షియల్ మార్కెట్స్ కుదేలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఎప్పుడైతే పీపుల్ వర్క్ ఎక్కువ చేయలేకపోతారో గూడ్స్ అండ్ సర్వీసెస్ తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ తక్కువ ప్రొడ్యూస్ అయితే వాటి యొక్క డిమాండ్ అనేటటువంటి విపరీతంగా పెరుగుతుంది. హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్ వీటి యొక్క కాస్ట్లు విపరీతంగా పెరుగుతాయి. సో చాలా మంది పీపుల్ పావర్టీలోకి జారుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు రెఫ్యూజీ క్రైసిస్ ఏదైతే ఉందో, శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడంలో కూడా చాలా ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందని చెప్పి మనకి చెప్తున్నారు యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ ఫెయిల్ అవుతుందని చెప్పి క్రిటిక్స్ చెప్తున్నారు. వరల్డ్ ఈజ్ విట్నెసింగ్ హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆన్ రికార్డ్. సో ఫోర్స్ఫుల్ డిస్ప్లేస్మెంట్ అనేది మొదలవుతుందని జరుగుతుంది బికాస్ ఆఫ్ మెనీ కాన్ఫ్లిక్ట్ రీజియన్స్ వల్ల. మెనీ వరల్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటి వల్ల. సో 65.6 మిలియన్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ హ్యావ్ బిన్ ఫోర్స్డ్ ఫ్రమ్ హోమ్ బై కాన్ఫ్లిక్ట్. యుద్ధాల వల్ల లేకపోతే సంక్షోభాల వల్ల ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వాళ్ళు రెఫ్యూజీస్గా, శరణార్థులుగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ 65.6 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే సుమారు 65 కోట్ల మంది పీపుల్ ఎవరైతే ఉంటారో అందులో 1/3 ఆల్మోస్ట్ 22.5 మిలియన్ పీపుల్ 18 years కంటే తక్కువ వాళ్ళు అనమాట. అర్థమైందా? వాళ్ళు ఆకలితో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పొట్ట చేతి పెట్టుకొని వెళ్ళడం అనేటటువంటిది ఒక సీరియస్ ప్రాబ్లంగా మనం చెప్పొచ్చు. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అమ్మ. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ యునైటెడ్ నేషన్స్. సో వీటన్నింటినీ ట్యాకిల్ చేయాలంటే ఐక్యరాజ్య సమితిలో రిఫార్మ్స్ అనేటటువంటి ముఖ్యంగా సిగ్నిఫికెంట్ అండ్ క్రిటికల్ రిఫార్మ్స్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్గా మనం భావించవచ్చు. ఐక్యరాజ్య సమితిలో రిఫార్మ్స్ తీసుకురావడానికి డిబేట్ చేస్తున్నటువంటి, వాయిస్ రేజ్ చేస్తున్నటువంటి గ్రూపింగ్ ఏంటి? గ్రూప్ ఆఫ్ 4 nations. దీనిలో సభ్యులు ఎవరు? ఫస్ట్ వన్ ఈజ్ జర్మనీ, సెకండ్ వన్ ఈజ్ బ్రెజిల్, థర్డ్ వన్ ఈజ్ జపాన్, ఫోర్త్ వన్ ఈజ్ ఇండియా. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ టాపిక్ గురించి మీకు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఎలా పుట్టింది, ఎలా పనిచేస్తుంది, అండ్ దాంతోపాటు ఐక్యరాజ్య సమితి యొక్క కంట్రిబ్యూషన్స్ ఏంటి, ఐక్యరాజ్య సమితి ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఎలాంటి రిఫార్మ్స్ యునైటెడ్ నేషన్స్లో తీసుకురావచ్చో మీరు పూర్తిగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ నాన్న.